శ్రీ విద్యారణ్య స్వాముల వారి యొక్క ఆశీర్వాద పద్ధతి చెప్తాను, మీరు కూడా చెప్పండి. యో బ్రహ్మాది స్తంభ పర్యంతానాం యో బ్రహ్మాది స్తంభ పర్యంతానాం సర్వేషాం ప్రాణినాం దేహమధ్యే తత్తత్ దేహసాక్షిత్వేన భాసమానః పరిపూర్ణ ఆత్మా అస్తి సోయం పరమాత్మా కేవలం ముముక్షోః పురుషస్య మే స్వరూపం ఇతి ఏవం రూప ఆత్మా సాక్షాత్కారో దృఢీభూయాత్. యో బ్రహ్మాది స్తంభ పర్యంతానాం సర్వేషాం ప్రాణినాం దేహమధ్యే తత్తద్దేహసాక్షిత్వేన భాసమానః పరిపూర్ణాత్మా అస్తి సోయం పరమాత్మా కేవలం ముముక్షోః పురుషస్య మే స్వరూపం ఇత్యేవం రూపం ఆత్మసాక్షాత్కారు దృఢీభూయాత్. ఆచార్యుల వారు ఆశీర్వదిస్తున్నారు. ఏమని ఆశీర్వదిస్తున్నారంటే, యో బ్రహ్మాది స్తంభ పర్యంతానాం, బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోచ వరకు ఉండేటువంటి సకల ప్రాణుల యందు వాటి యొక్క దేహ మధ్యములో, ఆ దేహం ఉంది కదా వాటికి, ఆ దేహ మధ్యంలో ఆ దేహమునందే సాక్షి రూపంగా ప్రకటమవుతూ ఉందే, సాక్షి రూపంగా ప్రకటమవుతూ ఉన్నది. ఏదైతే సాక్షి రూపంగా ప్రకటమవుతూ ఉన్నదో పరిపూర్ణ ఆత్మ అస్తి సో అయం పరమాత్మ. ఏదైతే ఈ దేహమునందు ఇక్కడ భాసమానమై ప్రకటమగుతూ ఉన్నదో అదే పరమాత్మ, అదే పరమాత్మ. కేవలం ముముక్షోః, కేవలం ముముక్షోః పురుషస్య మే స్వరూపం ఇతి ఏవం రూపాత్మ సాక్షాత్కారుడు దృఢీభూయాత్. నేను ఇప్పుడు ముముక్షువుగా ఉన్నాను, నాకు అటువంటి ఆత్మస్వరూపం నాకు కావాలి. అటువంటి ఆత్మస్వరూపాన్ని నాకు సాక్షాత్కారము కలిగేటట్లుగా నన్ను అనుగ్రహించుము అని ఇక్కడ ప్రార్థన. వారు ఆశీర్వాదం కూడా, అటువంటి ఆత్మస్వరూపము మీకు సిద్ధించుగాక అని ఆశీర్వాదం చేస్తున్నారు. తర్వాత ఇది 11వ శ్లోకం. ఇదం సర్వమాత్మైవ ప్రతీయమానంతు రూపరసాదికం జగన్మాయామయం నతు ఏతద్వస్తుతో అస్తి ఇతి తత్వనిశ్చయో మే దృఢీభూయాత్. ఇదం సర్వమాత్మైవ ప్రతీయమానంతు రూపరసాదికం జగన్మాయామయం నతు ఏతద్వస్తుతో అస్తి ఇతి తత్వనిశ్చయో మే దృఢీభూయాత్. మనకు ఇదంతా కూడా ఈ జగద్రూపంగా, వస్తువుల రూపంగా కనిపిస్తూ ఉంది. ఇది జగద్రూపంగా కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది నిజంగా అది కాదు. ఇదేమిటిది? ఇదంతా ఆత్మస్వరూపమే అయి ఉండి రూప రసాల రూపంగా ప్రకటమగుతూ ఉన్నది. ఆ రూపరసాలుగా ప్రకటమగుతూ ఉండేటువంటిది జగన్మాయ. ఈ జగన్మాయని నేను గుర్తించి అక్కడనే నేను
ఉండేటువంటి ఆత్మస్వరూపమును స్పష్టముగా నేను గ్రహించగలిగేటట్లుగా నన్ను భగవంతుడు అనుగ్రహించుగాక అని ప్రార్థన. ఆచార్యుల వారు నీకు అటువంటి అంటే మీ జగద్రూపంగా ఉన్నటువంటి స్థితిలోనే అక్కడ నీకు ఆత్మస్వరూపము నీకు చాలా స్పష్టముగా అనుభవంలోనికి వచ్చేటువంటి తత్వనిశ్చయము కలుగుగాక అని ఆశీర్వాదం. తర్వాత 12వ శ్లోకం. వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞాన అభ్యాసవశాత్ జ్ఞానరక్ష తపస్సిద్ధి సర్వసమత్వం దుఃఖనివృత్తి సుఖ ఆవిర్భావం ఇతి ఏతత్ పంచప్రయోజనసిద్ధి భూయాత్. వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానాభ్యాసవశాత్ జ్ఞానరక్ష తపస్సిద్ధి సర్వసమత్వం దుఃఖ నివృత్తి సుఖావిర్భావం ఇది ఏతత్ పంచప్రయోజన సిద్ధి భూయాత్. ఆచార్యుల వారు ఆశీర్వాదం చేస్తున్నారు. ఏమంటే వాసనాక్షయము మనోనాశము తత్వజ్ఞానం అని 3 ఉన్నాయి. ఆ మూడింటిని అభ్యాసం చేయాలి. ఎవరైతే ఈ వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యాసం చేస్తారో వారికి జ్ఞానరక్ష తపస్సిద్ధి సర్వసమత్వము దుఃఖ నివృత్తి సుఖావిర్భావం అనేటువంటి ఈ 5 కలుగుతాయి. అక్కడ కలుగుతాయి. ఏతత్ పంచప్రయోజన సిద్ధి, ఈ 5 అక్కడ చాలా స్పష్టంగా కలుగుతాయి. అటువంటి ఈ 5 నాకు కలుగుగాక అని ఇక్కడ మన ప్రార్థన. ఆచార్యుల వారు ఇటువంటి వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానము మీరు అభ్యాసం చేసి తద్వారా మీరు జ్ఞానరక్ష తపస్సిద్ధి సర్వసమత్వము దుఃఖ నివృత్తి సుఖావిర్భావము అనేటువంటి ఈ పంచ ప్రయోజనాలు మీకు సిద్ధించుగాక అని ఆచార్యుల వారు ఆశీర్వాదం చేస్తున్నారు. హే హేతవో బ్రహ్మగతేస్తు సంతి సత్సంగతి దాన విచార దోషాః కే సంతి సంతో అఖిల వీతరాగాః అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః. ఇందులో మనకు కే హేతవో బ్రహ్మ గతేస్తు సంతి అంటే ఏ హేతువులతో బ్రహ్మతత్వం అనేటువంటిది గతేస్తు అంటే బ్రాహ్మీ స్థితిని మనం పొందగలము, బ్రాహ్మీ స్థితికి చేరుకోగలము. అంటే బ్రాహ్మీ స్థితిని చేరుకోవాలంటే వీటిని కన్నా పట్టుకుంటే బ్రాహ్మీ స్థితికి చేరుకోగలుగుతాం. వారాణసి ఎక్స్ప్రెస్ ఎక్కితే కాశీకి పోతాం. వారాణసి ఎక్స్ప్రెస్ ఎక్కకపోతే చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కితే కాశీకి పోతామా? ఓ ఓం శ్రీ గురుభ్యో నమః.
సత్సంగతి, దానము, విచారణ, సంతోషము, ఈ నాలుగింటిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు బ్రాహ్మీ స్థితికి చేరుట కొరకు వాళ్ళకు దోవ ఇంగడింపబడుతుంది, దోవ తయారు చేయడం జరుగుతుంది. అంటే దోవ అక్కడ తయారు చేయబడుతుందని అంటే అవును, తయారు చేయబడుతుంది. వీళ్ళు పోవాలని అనుకోండి ఒక మార్గంలో, రోడ్డు బాగుంటే ఆ రోడ్లో పోతారు. మామూలుగా రోడ్లు వేస్తూ ఉంటారు. ఆ రోడ్లు బస్సులు పోయేదానికి, ట్రైన్లు పోయేదానికి, వాటికంతా రోడ్లు వేసుకుంటూ ఉంటారు. ఆ రోడ్లలో ఆయా వాహనాలు పోతూ ఉంటాయి. ఆ వాహనాలు పోయేటప్పుడు అక్కడ ఏం చేస్తారంటే, ఈ రైల్వే ట్రాక్ ఉంటుందని అనుకోండి, అక్కడ ఒక లిమిటేషన్ పెడతారు. ఆ లిమిటేషన్ కంటే ఎక్కువ హైట్ ఉంటే ఆ మార్గంలో పోయేదానికి అనుమతించరు కాదు, నువ్వు పోలేవు. అప్పుడేం చేయాలి, దాన్ని తిరుక్కొని పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోడ్లు అక్కడ అలా తయారు చేయబడి ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళాల్సినటువంటి మార్గం, ఈ ప్రపంచంలో అనేక మంది అనేక మార్గాల్లో వెళ్తున్నారు. వాళ్ళ జీవన యాత్ర కొనసాగిస్తూ ఆ జీవన యాత్రలో జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళ లక్ష్యం ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు పోతూ ఉంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని పోతుంటారు. ఇక్కడ శిష్యుడైనటువంటి వాడు బ్రహ్మతత్వాన్ని పొందాలి అనేటువంటి ఆ మార్గంలో అతను నిర్ణయం చేసుకొని అతను పోతున్నాడు. ఆ మార్గంలో పోతున్నాడే, ఆ మార్గంలో పోతుండేటప్పుడు అదొక మార్గం ఉండాలిగా. ఆ మార్గం అనేటువంటిది ఏర్పరచుకొని పోతున్నాడు. ఆ మార్గం అనేటువంటిది ఆ రోడ్లో పోతున్నాడు. ఆ రోడ్డు ఏమిటి అంటే సత్సాంగత్యము, దానము, విచారణ, సంతోషం. ఇప్పుడు దీంట్లో సత్సాంగత్యం గురించి కొద్దిగా చెప్పుకున్నాం, దానం గురించి కొంచెం చెప్పుకున్నాం, విచారణ అనేటువంటి దాని గురించి కూడా కొద్దిగా చెప్పుకున్నాం. దాంట్లో సురేశ్వరాచార్య స్వాముల వారు చెప్పినటువంటి దాని గురించి నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి గ్రంథంలో వారు చెప్పినటువంటి దాన్ని కొద్దిగా చెప్తాను. మొట్టమొదట ఆరూఢ ముముక్షువు అతన్ని ఏమంటారంటే ఆరురుక్షువు అని అంటారు. భగవద్గీతలో ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢ సతస్సేవ శమకారణముచ్యతే అని చెప్పారు. అంటే ఆరురుక్షువు, యోగారూఢుడు అని ఇద్దరున్నారు. ఆరురుక్షువు అనంటే గమ్యమును చేరుకునేదానికి ప్రయత్నం చేసి వెళ్ళేటువంటి వాడు. ఏది ఆ గమ్యమునంటే బ్రాహ్మీ స్థితి అనే గమ్యమును చేరుకునేదానికి గాను వెళుతున్నటువంటి అతను ఎవరున్నారో అతనిని ఆరురుక్షువు అని అంటారు. ఆ గమ్యమును చేరుకున్నటువంటి వారెవరున్నారో వారిని యోగారూఢుడు అని అంటారు. భగవద్గీతలో ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢ సతస్సేవ శమకారణముచ్యతే. యోగారూఢుడు అని ఒకడు, ఆరురుక్షువు అని ఒకడు, ఇద్దరున్నారు. ఈ ఆరురుక్షువుగా ఉండేటువంటి అతని లక్ష్యము బ్రాహ్మీ స్థితిని పొందుట కొరకు ఇతను కర్మ చేస్తూ పోతాడు. ఆ యోగారూఢుడు అనేటువంటి వాడు శమం అనంటే అంతరింద్రియ నిగ్రహం.
అంతరింద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఆరురుక్షువుని గురించి చెప్తున్నాడు. బ్రాహ్మీ స్థితికి వెళ్ళాలి అని ప్రయత్నం చేసేటువంటి వాని యొక్క స్థితిని చెప్తున్నాడు. అలా వెళ్ళేటువంటి వాడు ఎలా పోతే అతనికి రోడ్ అనేటువంటిది ఏర్పడుతూ వస్తుంది. వీడు ముందుకు పోతూ ఉన్నాడు, ఇటు నుంచి తిరుపతికి పోతున్నాడు అంటే ఈ తిరుపతికి పోయేటువంటి మార్గంలో మొట్టమొదట ఇటు నుంచి పోతే మొదట ట్రైన్లో పోతే ఈ జోలార్పేట వస్తుంది. దాని తర్వాత ఏదో వేలూరు వస్తుంది, వేలూరు చిత్తూరు వస్తుంది. ఇవి మళ్ళీ పాకాల తిరుపతి వస్తుంది. అదే నీకు బస్సులో పోతే ఇట్లా వీకోట, పలమనేరు, చిత్తూరు, మళ్ళా చిత్తూరు నుంచి పూతలపట్టు, చంద్రగిరి, తిరుపతి వస్తుంది. ఇవి మధ్యలో ఉండేటువంటి స్టేషన్స్. అదేవిధంగానే ఇక్కడ స్టేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్టేషన్స్ చెప్తున్నాడు. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానం. మొట్టమొదట అతను చేసే పని ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానం చేస్తాడు. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానం అనేటువంటిది మనం చెప్పుకున్నాం. నిత్య కర్మలు అనేటువంటివి సంధ్యావందనము, ఆ తర్వాత నైమిత్తిక కర్మలు అనేటువంటివి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, లేకపోతే మామూలుగా పర్వదినములు ఒక నియమ పద్ధతి ప్రకారంగా వచ్చేటువంటి ఆ పర్వదినాల్లో ఆరూపంగా శాస్త్రము విధించిన ప్రకారంగా చేసేటువంటి కర్మ, దానిని నైమిత్తిక కర్మ అని అంటారు. అంటే పితృతర్పణాలు, తర్వాత ఇవన్నీ కూడా దక్షిణాయనం, ఉత్తరాయణం ఈ కాలంలో చేసేటువంటివి నైమిత్తిక కర్మలు. ఈ నిత్య నైమిత్తిక కర్మలు ఎప్పుడైతే బాగా చేస్తాడో, నిత్య నైమిత్తిక కర్మలు ఖచ్చితంగా చేస్తాడు, అప్పుడేమైపోతుంది, ఈయనకు ఒక రోడ్డు ఏర్పడింది. రోడ్డు అనేటువంటిది ఏర్పడిందా, ఈయన ఏర్పాటు చేసుకుంటున్నాడంటే ఇతను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇతను ఏర్పాటు చేసుకొని నడిస్తే అక్కడ రోడ్డు ఏర్పడుతుంది. నువ్వు నడవకుండానే ఉంటే నీకు రోడ్డు ఎక్కడ ఏర్పడుతుంది? ఈ లోకంలో అంటే రోడ్లు వేసింటారు, ఆ రోడ్లు వేసిండే వాళ్ళని తప్పులు పడతారు గవర్నమెంట్ వాళ్ళని కావాలంటే. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ మనం వేసుకోవడం రోడ్డు మనమే వేసుకోవాలి. దీనికి బ్రహ్మ గతేస్తు సంతి, బ్రహ్మతత్వాన్ని పొందాలనంటే ఇక్కడ ఈ రోడ్డు మనం వేసుకోవాలా, ఆచరణ మనమే చేయాల. ఏమిటా ఆచరణ? నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, అవి రెండు ఉంటాయి. నిత్య నైమిత్తిక కర్మలు ఉంటాయి. నిత్యకర్మలో ఇతను ఇంకా మరి కామ్యకర్మలు అనేటువంటివి పూర్తిగా తొలగించాలి. కామ్యకర్మలు అనేటువంటివి పూర్తిగా తొలగాలి. కామ్యకర్మలు ఉన్నాయి అని అనుకోండి, ఆ కామ్యకర్మలు ఉంటే వాడు ఈ మార్గంలో ప్రయాణం చేయలేడు. కామ్యకర్మలు అంటే కోరికలు, భోగములను అనుభవించవలననేటువంటి కోరికలు. అది ఏ రూపమైన భోగమైనా కావచ్చు. అటువంటి భోగములను అనుభవించేటువంటి కోరికలతో ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు ఉంటే ఇవేమవుతాయి, వాడిని పోయే మార్గాన్ని ఆ మార్గాన్ని పోనివ్వదు. ఆ మార్గాన్ని పోనివ్వకుండా నిలిపేస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఇవి అడ్డంకి కాబట్టి తీసేయండి, పర్లేదు. సరే, ఒకటి వేయండి, ఒకటి వేసేయండి. సరే, అది కూడా వేసేయండి. కాబట్టి ఈ నిత్య నైమిత్తిక కర్మలను చేస్తూ కామ్యకర్మలను విడిచిపెట్టాలి. ఎవరో చెప్పారండి, కామ్యకర్మలు చేయమని చెప్పినారు అని చెప్పి చేసినారని అనుకోండి, నేనెద్దరు నువ్వే దుమ్మేసుకుంటున్నావు, మనకేం అభ్యంతరంలా. ఎట్లాంటి వాడు చెప్పినా సరే, వాడు ఎవడు చెప్పినా సరే, కామ్యకర్మలు అనేటువంటివి అడ్డంకి. కొంతమంది ఇప్పుడేంటంటే, నాయనా మాంసాహారము తినకూడదయ్యా అని చెప్తారు. మాంసాహారము తినవద్దంటే
అయితే ఈ గొర్రెలను మేకల్ని భగవంతుడు ఎందుకు పుట్టించినట్లు? చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు. సరే తినుకోప్పా నాయన, మాకేం అభ్యంతరం లేదు, తినుకో, మాకేం పోతుంది. అయ్యా టీవీలు చూడొద్దు, టీవీలు చూస్తే ఇబ్బంది పడతావు అని అంటే, అది మరి టీవీ ఎందుకున్నట్లు? బీడీలు తాగద్దా అంటే బీడీలు ఎందుకు తయారు చేసినట్లు అంటే ఇంక మనం ఏం చెప్తాం వారికి సమాధానం? ఇట్లాంటి వాటికి మేము సమాధానాలు చెప్పలేము. ఎందుకంటే కాబట్టి కుదరదు, వాళ్ళకి సమాధానం చెప్పుట కుదరదు. వీడి మార్గంలో వీడు బ్రహ్మతత్వాన్ని పోవాలని అనుకుంటూ ఉంటే వీడికి అనిపిస్తుంది, అరే ఇది నాకు ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది, అందువల్ల నేను దాన్ని తీసుకోకూడదు. మాంసభక్షణం అనేటువంటిది రజోగుణ తమో గుణమును కలిగించి నన్ను సత్వగుణం వైపు కూడా పోనీయకుండా చేస్తుంది. కాబట్టి నాకు అవసరం లేదు. పుట్టగొడుగులు ఉన్నాయి, పుట్టగొడుగుల్ని మాంసాహారంతో సమానంగా చెప్పినారు. తర్వాత కోడిగుడ్డు ఉంది. కోడిగుడ్డు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బాయిలర్ కోళ్ళు కొన్ని ఉన్నాయి. ఆ బాయిలర్ కోళ్ళు పెట్టేటువంటి గుడ్లు అవి పొదగవు, దాంట్లో నుంచి పిల్లలు రావట. వస్తాయి కదా నాకు తెలియదు, చెప్పినారు ఎవరు. అందుకని ఆ కోడిగుడ్డు తిట్టగానే వెజిటేరియన్ అన్నారు. నేనన్నాను, ఏ కోడిగుడ్డన్నా కానీ కోడిగుడ్డు తినకూడదు. గుడ్డు తింటే వెజిటేరియన్ అంటే ఏమీ లేదండి, అవంతా కాదు. శాస్త్రం ఏం చెప్తుంది? తినకూడదని చెప్పింది తినకూడదు అంతే. వీడికి తినాలనే భావన లోపల ఉంటే కదా అది తినాలనిపిస్తుంది. తినాలనే భావన లోపల ఉంది నీకు, అందువలన ఏమనిపిస్తుంది? ఆ విషయము తింటే అది వెజిటేరియనే అని అనిపిస్తుంది. అంటే వీడు సమర్థించుకుంటాడు అంటే వీడు చేసే పనిని వీడేం చేస్తాడో సమర్థించుకుంటాడు. అందుకే నిత్య నైమిత్తిక కర్మలు ఎప్పుడు బాగా చేస్తే, కరెక్ట్గా అనుష్ఠానం చేస్తే అప్పుడేమవుతుంది? అక్కడ మనస్సు అనేటువంటిది శుద్ధమవుతూ వస్తుంది, పుణ్యం పెరుగుతూ వస్తుంది, దానివలన పుణ్యం వస్తుంది. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానం చేస్తే దానివలన అసలు నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే, ప్రత్యవాయ దోషం అనేది వస్తుంది. చెయ్యాల్సిన పనిని వీడు చెయ్యలేదు, చెయ్యాల్సిన పనిని చెయ్యకపోవడం అనే దోషం వస్తుంది. తద్వారా దాని నుంచి ఏమైనా ఫలం వస్తుందా రాదా అంటే దాని నుంచి ఫలం ఏం పెద్దగా రాదు. ఫలము రాదా వస్తుందా అనేటువంటి దానిపైన ఒక పెద్ద చర్చ ఉంది బ్రహ్మసూత్రములలో. కాబట్టి ఇప్పుడు మీరు పని చేశారని అనుకోండి, ఏదైనా పని చేస్తే దానికి ఒక ఫలితం వస్తుంది. ఏదో ఒక పని చేస్తే దాని నుంచి ఫలితం వస్తుంది. నువ్వు నిత్యకర్మలు సంధ్యావందనం చేసినావు, ఏమొచ్చింది నీకు? సంధ్యావందనం చేస్తే ఏమీ రాదు. పైకి కనిపించేటువంటిది ఏమీ రాదు. అంటే పైకి కనిపించకపోయినంత మాత్రాన రాదు అని అంటే రాదు కాదు, వస్తుంది. అంతఃకరణము శుద్ధమవుతుంది, అంతఃకరణము మార్పు చెందుతూ వస్తుంది, శుద్ధమవుతూ వస్తుంది. అది అంటే ఇప్పుడు వీడు పుణ్యము యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది, పాపం అనేది తొలగిపోతూ వస్తుంది వీడి దగ్గర నుంచి. అంటే ఇప్పుడు వీడు రోడ్డు వేసుకుంటున్నాడుగా, వీడు వేసుకునే కారణం అంటే ఏమి? ఈ నిత్య నైమిత్తిక కర్మలు ఎప్పుడైతే అనుష్ఠానం చేస్తున్నాడో వాటికి విరుద్ధమైనటువంటివి తొలగిపోతున్నాయి. అయ్యా ఆడేదో జరుగుతుంది, అటుకు పోయినామంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈరోజు ఆడంతా చాలా బ్రహ్మాండంగా అలంకారం చేశారు. అలంకారం అంతా చూసి ఆడంతా నాటకాలు గిటకాలు అన్నీ కూడా జరుగుతాయి. ఈరోజు అడిగిపోదాం రండి.
ఎన్ని గంటలకు? సాయంకాలం 5:30 నుంచి మొదలవుతుందండి అన్నారు. అయ్యా నాకు 6 గంటలకి క్లాస్ ఉంది, 6 గంటల క్లాస్ ఉంది. రోజు ఆయన ఏం చెప్తుంటాడు, ఎంతసేపు అయినా భగవద్గీత చదవడం, ఎంతసేపు రోజు ఎందో ఒకటి ఆత్మ అనడము, అంతఃకరణ శుద్ధి అనడము, మనశుద్ధి అనడము, బ్రాహ్మీ శుద్ధి అనడం, ఇంతకు మించి ఇంక వేరేమన్నా ఉందేమో? అది నీకు తెలదా? తెలిసిందే కదా. ఇది 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 ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందా? ఉండదు. పదం రా. అప్పుడేమైంది? వీడు దీన్ని ఉల్లంఘన చేశాడా? అంటే రోజు చేయాల్సిన కార్యక్రమాన్ని ఉల్లంఘన చేశాడా? సరే, పోయాడు. అడిగిపోతే మనస్సులో ఆ విషయాలను చూసినప్పుడు ఆ విషయం యొక్క ప్రభావం మనస్సులో వీడికి మనసు ఏమైనా దృఢమై ఉందా? మనసు దృఢమై ఉంటే ఆ దృఢమైనటువంటి మనస్సులో ఇదంతా అల్పంలే అనేసి విడిచిపెట్టేసే అవకాశం ఉంటుంది. వీడికి ఇంకా దృఢం కాలేదు. దృఢమై ఉంటే అసలు వాటికి ఎందుకు పోతాడు? కొనేబోడు. సరే, ఇప్పుడు దృఢం కాలేదు కాబట్టి అడిగిపోయాడు. సరే, అడిగిపోయాడు. పోయిన తర్వాత ఏమైంది? ఆ విషయాలంతా చూసే లోపల దానికి ఆకర్షితుడవుతాడు. ఈ ఒక్కరోజే కదా, ఏముంది అనుకుని పోతాడు. ఒకరోజు పోతే బాగుంటుంది మళ్ళా అన్నే వెళ్ళిపోతాడు. స్వామి నాకు బాగా తెలుసు, భలే చెప్తాడు అక్కడ స్వామి. ఎవరైనా అడిగితే భలే చెప్తాడు. నాకు తలకెక్కదు కాదు, నేను కూడా పోయినాను, విన్నాను, నేను బాగా గ్రహించినాను. ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా దీంట్లో అంతా అంటకుండా ఉండే విధానం ఎట్లా అనేది కూడా చెప్పినాడు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నా కూడా నేను అంటట్లేదు. వాడిని వాడే సమర్థించుకుంటూ వాడు ఇప్పుడు ఏమైపోయినాడు? ఆడికి పోయి ఆడు ఉండే దాంట్లో వాడు ఎట్లా అంటినాడా అంటకన్నా ఉన్నాడా అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడో తెలుస్తుంది. సర్లే, దాన్ని గుర్తించేటువంటి స్థితి కూడా రావాల్సి వస్తుంది. ఇట్లా చేస్తే చిత్తశుద్ధి అంటే మనశుద్ధి కలుగుతుంది. మనశుద్ధి కలిగిన తర్వాత సంసారం యొక్క యథార్థ స్థితి ఏమిటి అనేది తెలుస్తుంది. అప్పుడు రోడ్డు చూడు కొద్దిగా ఇంగడింపబడుతుందా? సంసారం అంటే ఏంటి? భార్యాబిడ్డలా సంసారము? లేకపోతే ఇంక వేరే ఏమన్నా ఉందా? మనస్సులో ఏర్పరచుకున్నటువంటి వాసనలైనా సంసారము? ఈ బ్రాహ్మీ స్థితికి పోనీయకుండా చేస్తూ అడ్డుపడుతూ ఉన్నటువంటిదైనా సంసారం అనేటువంటిది వీడికప్పుడు అర్థమవుతుంది. ఆ అర్థం కావాలనంటే ఇది కంటిన్యూగా పోతూ ఉంటే తెలుస్తుంది. కంటిన్యూగా పోకుండా పోతే అప్పుడు వీడు లోబడిపోతాడు. తర్వాత ఎప్పుడైతే వీడికి, నేను ఒక విషయం చెప్తా. ఒక స్వామీజీ దగ్గరికి ఈ శంకర జయంతికి ఇట్లాంటి వాటికి వెళ్ళేవాడిని. అక్కడ ప్రోగ్రామ్స్ జరిగేటివి. మామూలుగా ఒక వారం రోజులు సాధన సప్తాహం అని ప్రోగ్రాం పెట్టి చెప్పేవాళ్ళు. ఉదయము సాయంకాలం క్లాస్ ఉంటుంది. సరే, అక్కడికి కొంతమంది సాధకులు వస్తారు శంకర జయంతి అప్పుడు. అదొద్దు, ఎక్కడనేది వద్దు, ఎక్కడో ఒక జాగాలో. ఇప్పుడు జరగదు, నామకే వస్తే ఉంటాయి. సరే, జరుగుతుంటే సాయంకాలం పూట ఏంటంటే ఈ ప్రశ్నోత్తరములు అని ఒక అర్ధగంట కార్యక్రమం ఉంటుంది. సరే, ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు పెట్టుకున్నారు. సరే, అదంతా మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ మరుసటి రోజు భోజనాలు అంతా అయినాయి. భోజనాలు అయిన తర్వాత రూమ్లో కూర్చొని కొంతమంది అందరూ కలిసి మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు ఒకతను అడిగాడు. ఒకతను ఏంటంటే అతను వైశ్యుడే, గుంటూరు దగ్గర అతనిది. సరే, అతను వచ్చి ఉన్నాడు. అతను మామూలుగా వస్తాడు ఆశ్రమానికి. సరే, అతను అడిగాడు కాదు, చెప్తున్నాడు. అతనే చెప్తున్నాడు. అంటే అతను చెప్తుంటే మేము వింటున్నాం. నేనేం చేశానంటే, నేను
సరే అండి, మీరు చెప్తానది కరెక్టే, మీరు చెప్తానది కరెక్టే. ఇప్పుడు మోక్షం అంటే ఏమని మీరు అనుకుంటున్నారు అని అడిగాను నేను. మోక్షం అంటే ఏమనుకుంటున్నారంటే భగవంతుడు మనలను అనుగ్రహించి ఇచ్చేటువంటిది మోక్షము అని అన్నాడు. నేను కాదని ఎట్లంటారు మీరు అందన్నాడు. అవునండి, భగవంతుడు అనుగ్రహించి ఇచ్చేది కాదు మోక్షము అందన్న. మరి ఇంక మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అందన్నాడు. నేనేమో చెప్తాను మీకు, కానీ మీ మనస్సుకు పట్టదు. మీకు పట్టదు. ఎందుకంటే నేను కూడా మీతో పాటుగా వచ్చిన వాణ్ణి అని మీ యొక్క భావన. కాబట్టి నేను చెప్తే మీకు పట్టదు. కాబట్టి మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే సాయంకాలం ప్రశ్నోత్తరాలు ఉన్నది కదా, ప్రశ్నోత్తరాల్లో స్వామీజీని అడగండి. ఏమని? మోక్షం అంటే నిజమైన అర్థం ఏమిటి అని అడగండి. నిజమైన అర్థం ఏమిటి అని అడగండి అని చెప్పాను నాన్న. ఎందుకంటే స్వామీజీ చెప్తే శంకులో పోస్తే తీర్థం. కాబట్టి మీరు అక్కడ అడగండి. అడుగుతానన్న. ఒప్పుకోలేదు, నా మాటను ఒప్పుకోలేదు. సర్లే, నాకెందుకు, నువ్వు అడగండి. సరే, అయ్యింది, విచారణ అంతా అయ్యింది. సాయంకాలం ప్రశ్నోత్తరాలు రానే వచ్చినప్పుడు వేరే వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. అంత అయిన తర్వాత ఈయన అడుగుదామా వద్దా అని అనుకొని మళ్ళీ ఎందుకో ఈయనే అడిగినాడు. స్వామీజీ, మోక్షం, నిజమైన మోక్షం అంటే ఏమిటి అని అడిగాడు. భగవంతుని అనుగ్రహంతో లభిస్తుంది అని అన్నాడు. అట్లా నిజమైన మోక్షం అంటే ఏమి అని అన్నాడు. అదేనండి, భగవంతుని అనుగ్రహంతో లభించేది అని అంటే భగవంతుని అనుగ్రహంతో లభించేది కాదట కదా అని అన్నాడు. అవును, కాదన్నాడు స్వామీజీ. అవును, కాదు, మరేమిటి అని అన్నాడు. నీ స్వరూపం అని అన్నాడు. నీ స్వరూపం అని అన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు? ఇట్లాగ ఇప్పుడు నేను అన్నాను చూడండి, ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? మమ్మల్ని తిప్పించుకుంటున్నావా నువ్వు? ఎట్లా అనిపిస్తుందండి? ఎంత లోపల నుంచి ఆవేశం. ఎందుకు? ఇన్నాళ్ళ నుంచి వస్తూ ఉంటే మాకు ఈ విషయం చెప్పకుండా ఇట్లా తిప్పిస్తావా మమ్మల్ని నువ్వు? ఎంత స్వామీజీని కూడా అడిగేసేంత పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చింది అది? నాకు దావను నువ్వు ఇదే అని చెప్పి నన్ను అక్కడ మధ్యలో అడ్డుకట్టేసినవే, ఇది వేయించినా నువ్వు. ఎంత లోపల ఆవేదన పడిపోయాడు చూడండి. నేను మధ్యలో అక్కడ ప్రశ్న వేసి ఉంటే వాడికి ఆల్రెడీ మనసులో చర్చలు జరిగి ఉంటాయి. ఈయన ఎందుకు ఇట్లా చెప్పినాడు? ఆయన ఆంజనేయులనంటే కొద్దిగా అభిప్రాయం ఉంది అక్కడ వాళ్ళకి కొంతమందికి. అందువలన నేను చెప్పినానంటే ఏదో కొద్దిగా ఆలోచన చేస్తారు వాళ్ళు. వేరే వాళ్ళు చెప్పిన మాట అయితే దానికత వేరే. అందువలన ఆలోచన చేసి స్వామీజీని అడిగేటప్పటికీ, స్వామీజీ నుంచి ఈ ఆన్సర్ వచ్చేటప్పటికీ విపరీతంగా ఇదైపోయాడండి. విపరీతంగా బెస్ట్. ఓపిక పట్టు, నీకు సమయం వచ్చినప్పుడు నేనే చెప్దామని అనుకున్నానంటే ఎందుకండి మీరు అట్లా చెప్తారు అని చెప్పి ఇదయ్యాడు. అర్థమవుతుందా? ఇట్లా ఇక్కడ నిజమైన స్థితిని గ్రహించాలంటే మనసు కూడా యోగ్యత కావాలి. దాన్ని చిత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధి కలిగిందా లేదా నాకెట్లా తెలిసేది అని అంటే నీ ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తాయి. తర్వాత వైరాగ్యం కలుగుతుంది. ఇప్పుడు ప్రవర్తనలో మార్పులు వచ్చేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు తెలిసిన? నాకు ఇప్పుడు నిజంగా మోక్షం అంటే ఏమిటి, అది ఎక్కడుంది, ఎలా లభిస్తుంది, ఏమవుతుంది, ఇవన్నీ ఎన్నాళ్ళు ఈ దేవుళ్ళని పట్టుకున్నాను, ఈ దేవుళ్ళకు పూజలు చేసినాను, ఈ దేవుళ్ళ కోసం ఏంటేంటివో చేసినాను,
ఇది నిజం కాదు అనేటువంటిది నాకు అనిపిస్తుంది. ఇది కరెక్ట్గా ఎవడు చెప్తాడు, ఎవరు చెప్తారు, ఎక్కడున్నాడు, ఎవరింటింటూ అన్నీ చెప్తున్నారు, అవన్నీ కరెక్ట్గా నాకు మనస్సుకు నచ్చుట లేదు, పట్టలేదు కాదు. మనస్సుకు పట్టకపోవడం వేరే, నచ్చకపోవడం వేరే. చెప్తారు, ఎందుకు చెప్పరు? నేను ఇంతకు ముందు కూడా పెట్టాను, నిన్న కూడా ఒక క్లిప్ పెట్టా. ఏమంటే షిరిడి సాయిబాబా గారు దేవుడు అని చెప్పి ఒక ఆయన వాదిస్తూ ఉంటే, షిరిడి సాయిబాబా గారు దేవుడు ఎట్లవుతాడు? దేవుడునంటే నేను కూడా నన్ను ఎప్పుడో చెప్పాను, ఆత్మస్వరూపం అని అంటే ఆత్మస్వరూపం ఏమిటి, ఎలా అనేటువంటిది శాస్త్రం ప్రకారం రావాల. అంతేగా నా అనుభవంతో చెప్తున్నానంటే నీ అనుభవం ఎవరికి కావాలయ్యా? మాకు వద్దుపో. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు రెండు కావాలా. అంతేగాని ఆత్మస్వరూపాన్ని గురించి ఇట్లుంటుంది అట్లుంటుంది, వీళ్ళేందో సైంటిస్టులు అంతా కూడా టెస్ట్ చేసినారంటే దాన్ని ఏందో ఒక అద్దం ఒకటి వేసి పెట్టి దాని లోపల నుంచి బయటపోయేదాన్ని కూడా వీలు కాకుండా చేసి ఏదైనా చేసి పెట్టానంటే అద్దం పగిలిపోయిందంట, లేదంటే ఎంత స్కానింగ్, ఇవంతా పనికిరాని మాటలు. స్కానింగ్లో కనిపించేట్లుగా అంటే అద్దం ఆత్మస్వరూపం ఇంకేంటి, స్కానింగ్కి లోపడిపోయింది అవుతుంది. స్కానింగ్కి లోపడిపోయేది కాదురా నాయన, అసలు దర్శనానికే లోపల లేదు. అది దర్శనం అని అంటే వేదాంత దర్శనం. వేదాంత దర్శనానికి కూడా అది తెలియబడేటువంటిది కాదు అనేటువంటిది తెలియాల్సి ఉంటుంది, ఆత్మస్వరూపాన్ని. అంతేగాని అట్లా కాకుండా మాకు పలానా దేవుడు చెప్పినాడు, లేదా పలానా ఆయన చెప్పినాడు, పలానా గొప్పోడు, ఆయన ఇంటర్నేషనల్ ఆచార్యులు అండి, ఆయన చెప్పినారు. ఏ ఆచారన్నా చెప్పుకొని కాక, ఏ ఆచార్య చెప్పినా ఎంత చెప్పినా అది కాదు. అది ఆత్మస్వరూపము నువ్వే నీ స్వరూపమును నువ్వు తెలుసుకునుట, నీ స్వరూపమును నువ్వు గుర్తించుట, అదియే నిజమైనటువంటి ఆత్మస్వరూపమును తెలుసుకునుట. మరి నా స్వరూపముని ఎట్లా తెలుసుకోవాలా? ఇప్పుడు గురువు అవసరమవుతాడు, శాస్త్రం కూడా అవసరమవుతుంది. అది అందుకోసమని అప్పుడు గురువు దగ్గరికి వస్తాడు. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే, నాయన నీ మానసిక పరిస్థితి ఇది. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ పరీక్ష చేసి టెస్ట్ చేసి వీడికి ఎంత టెంపరేచర్ ఉంది, వీడికి ఎందుకు వచ్చింది, ఏమిటి వచ్చిందని ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా వీడిని వచ్చిన వాడిని చూచి, వీడి యొక్క మానసిక పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితుల్లో ఇతనికి ఏమి చెప్పాలి అనేసి దానిని బట్టి గురువుగారు అతనికి నిర్దేశం చేస్తాడు. ఆ తర్వాత దీనిలో పరిపక్వత చెందుతాడు. అంటే గురువుగారు చెప్పినటువంటి మార్గంలో అభ్యాసం చేస్తూ పరిపక్వత చెందితే అప్పుడు తత్వమసి మహావాక్య విచారణ అప్పుడు వస్తుంది. తత్వమసి మహావాక్య విచారణ అప్పుడు వస్తుంది. అప్పుడు చెప్తే అప్పుడు అది స్థిరపడుతుంది. ఆ తత్వమసి మహావాక్య విచారణతో ఇతనికి జీవుడనేటువంటి భ్రాంతి పోతుంది. జీవుడనే భ్రాంతి పోయి బ్రహ్మం అంటే ఏంటి అనేటువంటి తెలిసి బ్రాహ్మీ స్థితిలో స్థిరపడుట అనేటువంటిది అప్పుడు జరుగుతుంది. మీకు కస్తూరి తెలుసా? ఎట్లుంటుంది కస్తూరి? మంచి సుగంధం ఉంటుంది. కస్తూరి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే కస్తూరి మృగము నుంచి కస్తూరి లభిస్తుంది. కస్తూరి మృగము యొక్క బొడ్డునందు ఉంటుంది. కస్తూరి మృగం ఉంది, అది నక్కలాగా ఉంటుందని అనుకోండి. నక్కలాగాను ఈ పిల్లో కుందేలు ఏదోలాగా ఉంటుంది, చిన్నగా ఉంటుందట. దాని బొడ్డు దగ్గర ఈ కస్తూరి ఉంటుంది. మంచి సుగంధం కస్తూరి. దీనికి ఈ వాసన బాగొస్తుంది. అందుకని ఏం చేస్తుంది, ఇది ఆ వాసన ఎక్కడుందో దాన్ని పట్టుకోవాలని పోతుంది అనమాట. పరిగెత్తది. ఎక్కడికి పోతా అంటే అంత వాసన వస్తూనే ఉంటుంది. దొరకట్లేదు ఎక్కడా దానికి. పరిగెత్తి అలసిపోతుంది. అలసిపోయి ఏం చేస్తుందంటే పడుకొని నిద్రపోతుంది. నిద్రపోయినప్పుడు మళ్ళా తల ఇట్లా పెట్టుకుంటే ఆ తల బొగ్గిల దగ్గరికి వస్తుంది. బొగ్గిలకు వచ్చే లోపల వాసన వస్తుంది, మళ్ళా లేస్తుంది. అది మళ్ళా లేచి పరిగెత్తుంది.
అంటే వాసన ఎక్కడో ఉంది అని, వాసనను పట్టుకొని ఎక్కడో ఉంది అని పోవాలని పోతుందన్నమాట. అది అంటే దాని జీవితమే వాసనను వెతకడంలోనే ఉంది. ఆ విధంగా వీడు ఏం చేస్తున్నాడంటే ఆనందం కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆ ఆనందం ఎక్కడుంది అంటే ఆ ఆనందము తన స్వరూపమే అయి ఉన్నది. ఆనందము తన స్వరూపం అయి ఉంటే ఆ ఆనందాన్ని తెలుసుకోలేకుండా వెతుకుతూనే ఉన్నాడు. ఆడపోతే ఆనందము, ఏడపోతే ఆనందము, తాగితే ఆనందం, తందనాలాడితే ఆనందం. ఒక అమ్మాయి రైల్వే స్టేషన్లో కుప్పంలోనే దిగింది. అమ్మాయి ఏదో మాట్లాడుతుంటే ఎట్లుంది ఇప్పుడు ఇది నేనంటా అంటే ఆ స్టెప్స్ వేయడం అనేటువంటిది చేస్తుంది. అంటే వీళ్ళు ఎక్కడో ఆడుతారు ఇవి, దాన్ని ఇక్కడ ఈమె అభినయనం చేసి చెప్తా ఉంది అతనితో. ఇట్లా 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 అని ఆడుతూ ఉంది. చూశాను నేను, ఇది ఆ కేటగిరీని అప్పుడే నేను అనుకున్నా. చూసేదానికి బాగుంది, చూసేదానికి బాగుంటే కేటగిరీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనస్సు చూస్తేనే అట్రాక్ట్ అవుతుంది. మనసు చూస్తేనే అట్రాక్ట్ అయితే వెనకాల ఉండేటువంటి వివేకం వచ్చి చూడరా అది ఏంది, అది ఇదేంది, ఇది అంటే ఏంటిది, ఈ క్యాబరే డ్యాన్సెస్ ఎక్కువ మాట్లాడతాయి. ఇట్లాంటి క్యాండిడేట్ను అది దాని రాత అది, దాన్ని ఎందుకు చూసేది నువ్వు బా అని అంటుంది మనస్ వివేకం. కాబట్టి అది చూసుకోవాలి. సో మనం విచారణ అనేటువంటి దానివల్ల వివేకం కలుగుతుంది. సో ఆ వివేకం అనేటువంటిది దావ ఏర్పాటు చేసి బ్రాహ్మీ స్థితికి తీసుకెళ్తుంది. ఇప్పుడు రోడ్డు గురించి చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ. సో ఆ రోడ్డు పడి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానం అనేటువంటిది ఖచ్చితంగా అనుష్ఠానం చేయాలి. ఎంత ఇబ్బందులు వచ్చినా సరే ఖచ్చితంగా నిత్య కర్మానుష్ఠానం అనుష్ఠించి తీరాలి. స్వామీజీ చెప్పారు, ఒకవేళ రాత్రి చాలా టైం అయిపోయింటుందని అనుకోండి, ఏదో పని ఉండి టైం అయిపోయింటుంది, పొద్దున్న లేచేదానికి కుదరదు, అంత కష్టం అయిపోయిందని అనుకోండి, అప్పుడు ఏం చేయమన్నారంటే పొద్దున్నే లేచి స్నానం చేసి సంధ్యావందనానికి అర్ఘ్యప్రదానం చేసేసి గాయత్రి మంత్రం అనుష్ఠానం చేసేసి వచ్చి పడుకొని నిద్రపో, మళ్ళీ మధ్యాహ్నం లే, తప్పు లేదన్నాడు. తప్పు లేదు, కానీ పొద్దున్నే చేయాల్సిందే చేసి మళ్ళీ పడుకో అంటే ఎంత ఇది వచ్చేసింది చూడండి అక్కడ. అంటే నేను ఏమి జరిగినా నేను చేయాల్సిన పనిని నా నిత్యకర్మను నేను విడిచిపెట్టను అని చేయాలి. అది చేస్తే అదే మన మనశ్శుద్ధి కలిగేదానికి మార్గం తీసుకెళ్తుంది. గాయత్రి మంత్రము మాత, గాయత్రి మాత, అమ్మ, జగజ్జనని మాత. ఎట్లంటే ఒక వృక్షము పెరగాలనంటే ఆ వృక్షానికి మొదలు ఆధారం, అదే విధముగానే ఈ వేదమంతా ఏదైతే ఉన్నదో ఈ వేదానికంత మూలం గాయత్రి మాత. వేదస్వరూపం గాయత్రి మాత. అదే కదా ఇప్పుడు అదే కదా అర్థం చెప్తాను. ఇది అంటే మొదల నుంచినే కదా మొత్తం అంతా పైకి వచ్చింది అది. అదేవిధంగానే గాయత్రి మంత్రమును చెట్టుకంతా నువ్వు పైనంతా నీళ్లు పోస్తే ప్రయోజనంలా, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టుకంతా నీళ్లు పోసినట్లే. కాబట్టి గాయత్రి మంత్రమును పట్టుకుంటే అన్ని మంత్రములను పట్టుకున్నట్లే. మహానుభావుడు నిద్రపోతున్నాడు హాయిగా. ఏం మనుషులయ్యా, గాయత్రి మంత్రం గురించి అడిగినాడు, ఏదైనా సమయం సందర్భం వస్తుంది చెప్తా ఉంటాం. కాబట్టి గాయత్రి మహామంత్రాన్ని పట్టుకుంటే సకల మంత్రములను పట్టుకున్నట్లే, సకల దేవతలను ఆరాధన చేసినట్లే, సకల యజ్ఞములు కూడా చేసినట్లే.
ఎందుకంటే ఏ యజ్ఞం చేయాలన్నా గాయత్రి మహామంత్రం లేకుండా యజ్ఞం జరగదు. కాబట్టి అది అక్కడి నుంచి మొదలై వాని రోడ్డు ఏమవుతుంది, రోడ్డు ఏర్పడుతుంది. రోడ్డును ఆల్రెడీ చేసి ఉంటారా, వీడిప్పుడు ఏర్పాటు చేసుకోవాలన్నా? వీనంతటి వీడు నడుస్తూ వస్తే ఆ రోడ్డు వీడికి బాగా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మీ విషయం ఏంటంటే, ఆ రోడ్డు అనేటువంటిది ఆల్రెడీ మహర్షులు నడిచి ఉన్నారు. ఆ రోడ్లో మహర్షులు నడిచి చెప్పినారు, నాయన ఈ రోడ్లో నడిస్తే నువ్వు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుతావు అని వాళ్ళు నడిచి ఉన్నారు. వాళ్ళు నడిచి ఉండేటువంటి దాన్ని మనకు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆల్రెడీ రోడ్డు వేసి ఉన్నారుగా, వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఆ రోడ్లోనా ఈ రోడ్లోనా ఈ రోడ్లోనా అని అనుకోకుండా వాళ్ళు మహర్షులు చెప్పినటువంటి ఆ మార్గంలో మనం ఏం చేయాలా? మనం ప్రయాణం చేస్తే మనం కూడా ఖచ్చితంగా గమ్యమును చేరుతాము. ఇది అక్కడికి మూడైనాయి. ఇప్పుడు తోషః. తోషః అంటే సంతోషము. సంతోషం చెప్పమంటారా కొంతసేపు, లేదా అర్జెంట్ ఏమైనా ఉందా? టైం అయితే ఉంది, 8 అయ్యింది, ఇంకా 15 నిమిషాలు ఉంది మనకు. ఆ 15 నిమిషాల్లో చెప్తాను. తోష అంటే సంతోషం. ఏమండి, సంతోషంగా ఉండుట. సంతోషంగా ఉండుట అంటే ఏమి జరిగినా సంతోషంగా ఉండేది అని అర్థము. అంటే దాని గురించి లోకంలో ఎట్లుందంటే, డాక్టర్స్ ఏం చేశారంటే లాఫింగ్ క్లబ్ అని ఒకటి పెట్టారు. లాఫింగ్ క్లబ్ దాంట్లో ఏం చేస్తారంటే, వీడు అటుకు పోతాడు, ఇట్లా ఒక పెద్ద హాల్ ఉంటుంది, దానికి డబ్బులు కట్టాలి. దానికి పోయిన దానికి డబ్బులు కట్టి అడేం చేయడం అంటే, లోపలికి పోయిన తర్వాత నవ్వడం. ఏమిటి? ఆహాహాహాహా అని నవ్వేది. చేతులు ఇట్లా పైకెత్తి ఆహాహాహా అని నవ్వేది, మళ్ళీ ఇచ్చిపెట్టి ఆహాహాహాహా అని నవ్వేది, ఇచ్చిపెట్టి ఇట్లా చేయడం ప్రాక్టీస్. అంటే నవ్వడం అనేటువంటి దానికే ఒక క్లబ్, దానిలో వీళ్ళు సభ్యులు. ఆ టయానికి పోవడం, నవ్వడం, రావడం. ఈ నవ్వడం చేసి వస్తే ఏమవుతుందంటే, నవ్వే దాని వలన ఈ మనస్సులో ఉండేటువంటి బాధలు ఉన్నాయే అవి కొన్ని రిలాక్స్ అవుతాయి. అట్లా నవ్వేదాని వలన. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, చిన్న చిరునవ్వు నవ్వు చాలు, చిరునవ్వుతో మాట్లాడించుని అంటారు. అయ్యా, ఎదురుగా ఉండే వ్యక్తి పైన కోపం గొంతుల దాకా ఉంది, కొంత చిరునవ్వుతో మాట్లాడాలంటే మాట్లాడగలమా? గొంతుల దాకా కోపం ఉంటే, వానిపైన ద్వేషం ఉంటే, కొంత చిరునవ్వుతో మాట్లాడు అని అంటే ఇవన్నీ ఏమన్నా అయ్యే మాటలా, అయ్యే పనులా? వాడు చేసేదంతా పనికిరాని పనులు చేస్తూ ఉంటే కూడా, కానీ మనం ఇప్పుడు కొంత చిరునవ్వుతో మాట్లాడాలంట. ఆహాహా, ఇది జరిగే పనా? సాధ్యమయ్యే పనా? ఏమండి, కొంచెమైనా లాజిక్గా ఆలోచించాల్సిన పనిలా? నీకు అట్లాగే అయ్యేటట్లుగా ఉంటే దేవుని దగ్గరికి ఎందుకు రావాలా? ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నారు కదా, దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి? నాకు తెలిసి ఏమంటే, దేవుని దగ్గరికి వచ్చేది దేనికంటే, ఆడంతా గజిబిజిగా ఉంటుంది మనస్. దేవుని దగ్గరికి వస్తే ఏముందంటే, కొంచెం అది దానిపైన నీళ్లు చల్లినట్లుగా. బాగా ఎండబడుతుంది, ఎండబడేటప్పుడు కొద్దిగా ఇంటి ముందర నీళ్ళన్నీ చల్లితే ఎట్లుంటుంది? కొంచెం చల్లని గాలి వస్తుంది. ఒక 4 టెంకాయ పట్టలు ముందర వేస్తే కొంచెం చల్లబడి నీళ్ళు ఇంకొంచెం చల్లితే ఇంకొంచెం చల్లగా వస్తుంది. ఈ వట్టి వేరు ఉంటుంది.
వట్టివేరు ముందర వేలాడదీస్తారు ఎండాకాలం అప్పుడు. వట్టివేరు తడుపుతారు నీళ్లతో. అప్పుడేమవుతుందంటే ఆ వట్టివేర్ల నుంచి వచ్చేటువంటి ఆ చల్లని గాలి బాగా చల్లదనాన్ని ఇస్తుంది. అక్కడుంది కదా అట్లాగా వీడు ప్రపంచంలో తిరిగి తిరిగి అలసిపోయినటువంటి మనస్సు ఏదుందో దేవాలయానికి వస్తే దేవాలయంలో ఆ దేవుని యొక్క రూపాన్ని చూసి అక్కడ వీళ్ళు చేసిన అలంకారాన్ని చూసి ఎంత బాగా చేశారండి, ఎంత బాగా చేశారండి అని వీడి మనస్సు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ విషయాల నుంచి ఈ విషయాన్ని పట్టుకుంటాడు. ఆ విషయాలు పూర్తిగా పోయినాయా? ఆ విషయాలు పూర్తిగా పోలా. ఆ విషయాలపైన ఈ విషయం ఏం చేసింది? కవర్. ఇది గోల్డ్ కవరింగ్ అంటారు చూడండి. గోల్డ్ కవరింగ్ లాగా ఈ దేవుని దగ్గరికి వచ్చి చూసే లోపల ఆ దేవుని చూసే లోపల బాగా అనిపిస్తుంది, అమ్మయ్య దేవుని అనుగ్రహం చూడు ఎంత ప్రసన్నంగా ఉండడు. మళ్ళా తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆయనకేమి కోటీశ్వరుడు, నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే రోజు పెళ్లి చేసుకుంటాడు దేవుడు. ఒకసారి పెళ్లి చేసుకునే దానికే సస్తా ఉన్నాడు అటు నుంచి బయటపడలేక. ఎప్పుడు 3 ముళ్ళు వేసిన దానికి ఎందుకురా నాయన ఈ 3 ముళ్ళ యొక్క ప్రభావం ఎంతుంది అనేటట్లుగా అనిపిస్తూ ఉంటే ఆయనకు కాదు, ఈ ముముక్షువుగా ఉండేటువంటి వాడికి అనిపిస్తుంది 3 ముళ్ళు వేసిన దానికి 30 తిప్పలు పడిపోతూ ఉన్నాము, దీంట్లో నుంచి ఎప్పుడురా బయటపడేది అని అనిపిస్తూ ఉంటే దేవునికి రోజు కళ్యాణం అంట. పిచ్చి కాదు మనుషులకి. ఎవడు చెప్పినాడండి ఇట్లా కళ్యాణం? వేదంలో లేదు కళ్యాణం గురించి, వేదంలో కళ్యాణం గురించి లేదండి. ఉన్నిలే మనకు అవంతా కాదు. మధ్యలో ఒకడు వచ్చి పెట్టినాడు, మధ్యలో ఒకడు వచ్చి కళ్యాణం చెయ్యాలని పెట్టినాడు. దాంతో మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆ మార్గంలో పోయి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళకి జీవనోపాధి కావాలి. జీవనోపాధి ఎట్లా వస్తుంది? వీళ్ళందరూ ఎట్లా ఉంటే దాన్ని పట్టుకొని వీళ్ళు కూడా ముందుకు పోతారు. వాళ్ళు ఏమైనా చెప్తారా? వాళ్ళు చెప్పరు. పోనీ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉండి చెప్పినారని అనుకోండి, ఇదే మాట నేను చెప్తానే ఉన్నాను అనుకోండి, కళ్యాణం లేదు చేసే పని లేదు అని అంటే ఏమవుతుంది తెలిసినా, సరేనైనా ఈయన మాటలు మాకు చాలా బాగుంటాయి, వీన్ని ముందు దూరంగా పెట్టండి ఇవన్నీ అని చెప్పి దూరంగా పెడతారు. ఆశ్రమానికి వచ్చేవాళ్ళు దూరం పెడతారు, పైగా బ్యాడ్గా ప్రచారం కూడా చేస్తారు. ఇలాగ ప్రచారాలు కూడా నా మీద ఇక్కడ కాదు కానీ ఆల్రెడీ జరిగినాయి. విష్ణు సహస్రనామ హోమం ఒకసారి జరిగితే అక్కడ అంటే జరిగింది. అక్కడ జరిగితే దానికని ఆయన చేసే విధానం అంతా బాగలేదండి, ఇట్లా కాదు అట్లా కాదని చెప్పేసి బ్యాడ్గా ప్రచారం చేసినారు. అంటే విష్ణు సహస్రనామ హోమం చేస్తే తప్ప చెప్పండి? విష్ణు సహస్రనామ హోమం చేపిస్తే కూడా అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, అంత తెలియకుండా చేస్తున్నారు వీళ్ళు అనేసి అంతా బ్యాడ్గా ప్రచారం చేసి వచ్చేటువంటి వాళ్ళను కూడా రానికుండా చేశారు. ఎందుకంటే ఆయన ఒక బ్రాహ్మణుడు, ఆయనకు ఫ్రీగా సీట్ ఇచ్చి ముందర కూర్చోబెట్టలేదట. దానివల్ల ఆయన ఇలా ప్రచారం చేశాడు. నీ కర్మ నువ్వు అనుభవించుకుంటూ పో అని అనుకున్నా నేను. ఏం చేస్తాం మనం దానికి? ఇట్లా ఉంటుంది కాబట్టి అవంత అవసరంలా. కానీ ఇప్పుడు మనకేంటి? సంతోషము. ఏమండి? సంతోషము. ఇప్పుడు మీ శరీరం ఉంది, మీ శరీరములో ఒకానొక జాగాలో పుండు వచ్చింది. పుండు ఎక్కడొస్తుంది? ఇప్పుడు చర్మం పైన వచ్చింది. నీ శరీరంలోనే వచ్చిందా, ఇంక వేరే ఇంకెక్కడ వచ్చిందా అంటే శరీరంలోనే వచ్చింది. ఇప్పుడు శరీరంలో చర్మమే కదా, చర్మమే ఇప్పుడు ఏమైందంటే పుండులాగా అయ్యింది. చర్మమే, నీ శరీరమే అదొక పుండులాగా అయ్యింది.
ఇప్పుడు ఆ పుండు బాధిస్తుందా బాధించదా? బాధిస్తుంది. పుండు వచ్చింది కదా, ఆ పుండు ఇప్పుడు బాధిస్తుంది, నొప్పి అవుతుంది. బాధిస్తుంది, నొప్పి అవుతుంది. ఎంత ఇబ్బంది పెడుతుందంటే జిమ్మ 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 అని పెరుగుతూ నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు పుండును చూసుకొని కూడా హాయిగా నవ్వుతూ ఉండగలుగుతామా? ఎవడన్నా ఎవడన్నా ఇట్లాంటి మాటలు చెప్తే ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు పుండును చూసుకొని పుండు పుండు బాగుండు అని అంటారు ఎవరన్నా. ఇదే అనరు. అంటే ఏమి మహర్షులు కూడా అనరు, మహర్షులు కూడా అనరు, అనరు. దీన్ని ఏం చేస్తారంటే అది పుండు కదా, ఇది పుండు అని గ్రహిస్తారు. ఇది పుండు అని గ్రహిస్తారు. పుండుని గ్రహించి ఏం చేస్తారు? మనమైతే పుండు నొప్పికి బాధపడుతూ కూర్చుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే పుండు నొప్పి ఉంది, ఆ పుండు నొప్పి ఎందుకు వచ్చింది? పుండు ఉంటే కదా పుండు నొప్పి వచ్చింది. పుండు ఎందుకు వచ్చింది అక్కడ నాకు? పుండు వచ్చిందంటే కర్మ, అన్నింటికీ కర్మ కాదు. ఇక్కడ పుండు వచ్చింది అంటే శరీరంని సక్రమంగా శుభ్రంగా చేయకనో, లేదా అక్కడ ఏదైనా ఇబ్బంది అయ్యో, లేదా వేరే ఏదైనా అక్కడ బ్యాక్టీరియా వచ్చో అది జరిగింది. అంటే బ్యాక్టీరియాను నేను శుభ్రంగా చేసుకోలేదు, అది అక్కడ వచ్చి ఏం చేసింది, అది స్థావరం ఏర్పాటు చేసుకొని అది ఇప్పుడు పుండుగా అయ్యింది. అవునా? ఇప్పుడు అది పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఆడ బ్యాక్టీరియాతో వచ్చిందా, వైరస్తో వచ్చిందా, లేదా ఇంక వేరే దేంతోన్నా వచ్చిందా అని తెలుసుకుని దానికి మందు వేసేటట్లయితే మందు వేయాలి, లేకపోతే ఆపరేషన్ చేసేదైతే ఆపరేషన్ చేయించేసేయాలి. ఏమంటే అర్థమవుతుందా? ఇది కరెక్ట్గా చూసి నిర్ణయం చేసి దాన్ని కరెక్ట్గా ఒకవేళ ఆపరేషన్ చేయాల్సినది అయితే ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ని కరెక్ట్గా ఎంచుకొని ఆ డాక్టర్ దగ్గరికి పోయి దానికి ఆపరేషన్ చేయించేస్తాడు. ఇప్పుడు ఏమైంది? ఆ పుండు బాధ ఏమైంది? ఇది మీకు అందరికీ తెలీదా? తెలిసిందే కదా. అందరికీ తెలిసిందే. అజ్ఞానం ఏం చేస్తాడంటే కోతి పుండు బ్రహ్మాండం చేసుకుంటాడు. అజ్ఞాని కోతి పుండుని గీకి 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 పెద్దది చేసుకుంటాడు. ఇప్పుడు నిన్న మొన్న ఏదో జరిగింటుందండి. ఇప్పుడు మనం ఇక్కడ బాగా మాట్లాడుకోవాలని అనుకోండి, బాగా మాట్లాడుకోవాలని అంటే నిన్న మొన్న జరిగిండేదాన్ని పట్టుకొని కూర్చున్నామని అనుకో, మనసులో అది వచ్చిందని అనుకో, ఇప్పుడు మనం బాగా మాట్లాడుకోగలమా? అప్పుడు ఏం చేయాలి? నిన్న మొన్న జరిగిండేదాన్ని ఏం చేయాలా? దాన్ని వరగబెట్టు. దాన్ని వరగబెట్టేసి ఇప్పుడు ఏం కావాలనో మనము మాట్లాడుకున్నామని అనుకోండి, అప్పుడేమవుతుంది? సంతోషంగా ఉంటుంది. ఒక చిన్న కథ ఏంటంటే నరకలోకము స్వర్గలోకము. ఏమంటే నరకలోకం స్వర్గలోకం కథ. నరకలోకంలో ఉండేటువంటి వాళ్ళు ఎట్లంటే భోజనాలు పెడతారు. వాళ్ళకు కూడా భోజనాలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే పెద్ద హాల్ ఉంటుంది, ఆ హాల్లో పెద్ద టేబుల్, అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, భోజనాలు అన్నీ వడ్డిస్తారు. కానీ వీళ్ళ చేతులకి ఏం చేస్తారంటే గరిటెలు కడతారు. వీళ్ళ చేతులకి గరిటెలు కడతారు. ఇప్పుడు చేత్తో తినమంటే తింటాం, గరిటె కడితే గరిటె కడతారు, పొడవుగా ఉంటుంది, ఒక మూర పొడుగు గరిటె కట్టినారు. ఈ మూర పొడుగు గరిటెతో ఎత్తుకొని తినాలంటే అవుతుందా? కుదరట్లే. కాబట్టి వీళ్ళందరికీ అన్ని పదార్థాలు ఉన్నాయి, కానీ తినేదానికి 20 నిమిషాల సమయం భోజనం టైం. ఆ 20 నిమిషాల్లో భోజనం చేయాలి. అది పరిస్థితి. వీళ్ళు వచ్చేది గరిటెలు కడతారు, ఎత్తుకుండేది ఇట్లా ఎగరేసుకొని ఏదో ఒక 2-3 మెతుకులు ఏదో కొన్ని పడడం అట్లాంటికే అయిపోతుంది.
టైం అయిపోతుంది, అందరూ బయట వచ్చేస్తారు. స్వర్గంలోకానికి పోయినారు. స్వర్గంలోకంలో కూడా సేమ్ ఇట్లాగే అందరూ ఉంటారు, కానీ అందరికి వాళ్ళకు కూడా గెరెటలే, వాళ్ళకు కూడా సేమ్ అన్నీ ఈ వడ్డనలన్నీ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ తినట్లేదు, అక్కడ వాళ్ళు ఏంటంటే అందరూ బాగా భోంచేస్తున్నారు. ఎట్లా భోంచేస్తున్నారంటే ఈ గరిటెలు కట్టారు కదా, ఈ గరిటెతో ఎత్తుకొని వేరే వాడి నోట్లో పెడుతున్నాడు వీడు, వాడు వీడి నోట్లో పెడుతున్నాడు. ఎట్లా ఉందంటే పొట్ట నిండదా ఇప్పుడు? అవును, అందుకే అది స్వర్గలోకం అనేది. అందుకే నేను అది స్వర్గలోకం, ఇది నరకలోకం. నరకలోకంలో ఎప్పుడు స్వార్థమే. వీడు గరిటెలు వీడికి కట్టినారు కదా, వీడికి వస్తువులు పెట్టినారు కదా, వీడు తినిపించచ్చు కదా, వేరే వాళ్ళకి తినిపించలా, వీడి కోసం వీడు చూసుకుంటున్నాడు. తత్వాన్ని ఉన్న యథార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆడ బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేస్తే నీకు సక్రమైన మార్గం లభిస్తుంది. స్వర్గలోకంలో వాళ్ళు సక్రమంగా ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకు అలా జరిగింది. అదే విధముగానే ఇక్కడ కూడా ఏంటంటే పుండు వచ్చింది, పుండు నొప్పే కాదని చెప్పట్లేదు. దేవునికైనా పుండు వస్తే నొప్పే. రాముడు వచ్చినాడండి, రాముడు వస్తే రామునికి ఆహారం ఆకలి కదా, రాముడికి కూడా ఆకలి అవుతుంది. ఆ రామునికి కూడా ఒకవేళ దెబ్బ తగిలితే యుద్ధం చేసినప్పుడు దానికి కట్లు కట్టుకుంటాడు, మందు వేసుకుంటాడు, తప్పదది. శ్రీకృష్ణుడికి కూడా అలాగే జరిగింది. చెమటలు పట్టినాయి కదా, చెమటలు పట్టినాయి, స్నానం చేసినాడు, అంతా చేసినాడు. కాబట్టి ఎవరికైనా శరీరం ఉంది అంటే శరీరాన్ని బట్టి దానికి వచ్చేటువంటి రోగాలు, రొచ్చులు, ఈ బాధలు, దుఃఖాలన్నీ కూడా వస్తాయి. కానీ ఇవంతా ఏమిటివే? ఇవన్నీ కర్మ సంబంధం. ఒకటి కర్మ సంబంధం అని గమ్మున ఉండడు, తను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమి తీసుకోవాలన్నా అవి తీసుకుంటాడు. శరీరం ఆరోగ్యంగా ఉండాలనంటే రోజు స్నానం చేస్తే కదండి ఆరోగ్యంగా ఉంటుంది. ఇదంతా కర్మ సంబంధం నుంచి వచ్చిందని గమ్మున కూర్చుంటే వాసన వస్తుంది రాదా? వాసన వచ్చి కంపు కొట్టుకున్నట్లు ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలా? కొంతమంది అంటారు వాడు జ్ఞాని అయ్యి మురిగుంతలు కూర్చున్నాడంట. ఇట్లాంటి వెధవలంతా ఉంటారు చూడండి. ఈ వెధవలందరినీ మనం బాగుపరచలేము. కాబట్టి అట్లాంటివన్నీ చెప్తారండి. వాళ్ళు సిద్ధపురుషుడు అంట. మళ్ళా వాడు సిద్ధపురుషుడు ఏమీ చేయడు అనమాట, గమ్మున కూర్చొని ఉంటాడు. ఆడన్న మురికి కుంపలో కూర్చొని ఉంటాడట. మళ్ళీ మన దగ్గరికి పోతే ఆ మురికి నీళ్ళు ఇస్తాడంటే తాగితే వీనికి అన్నీ బాగవుతాయి. ఇట్లాంటి ఎంత చీ. అట్లా కాదు, అట్లా కానే కాదు. శుద్ధ తప్పుడు వేదాంతం. మరేమిటి? వివేకం. ముఖ్యమైనటువంటిది వివేకం. ఇది ఎందుకు వచ్చింది? ఈ పుండు ఎందుకు వచ్చింది? ఇది పలానా కారణంతో వచ్చింది. ఆ కారణమును తెలుసుకొని ఆ కారణానికి వైద్యం చేస్తారు. ఆ కారణానికి వైద్యం చేస్తే అదేమైంది? ఇప్పుడు అది పోతుంది. అలా వివేకముతో ప్రవర్తించడం అనేది జరుగుతుంది. జ్ఞానము, ఆత్మజ్ఞానం విచారణ చేత తెలుసుకుంటే ఇది ఇప్పుడు ఏదో జరుగుతూ ఉంది, ఇక్కడ దుఃఖం వచ్చింది. ఈ దుఃఖం ఎందుకు వచ్చింది? దుఃఖము ఏదో కర్మానుసారంగా వచ్చింది. ఇప్పుడు నేను ఈ దుఃఖానికి లోబడిపోవాలా, లేదా దుఃఖం ఉన్నప్పుడు నేను ఎట్లా ఉండాలా? నేను దుఃఖస్వరూపుడునా, లేదా ఈ దుఃఖానికి లోబడేవాడనా? దుఃఖానికి లోబడేవాడు నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను. ఆత్మస్వరూపము సచ్చిదానంద స్వరూపం అని ఉంటాడు. దుఃఖం పాటికి దుఃఖం ఉంటుంది, కానీ నేను చిదానందరూప శివోహం అని ఓపికగా ఉంటాడు. అలా ఓపికగా ఉండటే సుఖము దుఃఖము లేకుండా పోతాయి అనేది కాదు. ఎంతటి జ్ఞానులకైనా సరే వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకు దుఃఖాలు వచ్చే తీరుతాయి. ఒకవేళ దుఃఖములను తప్పించుకునే పరిస్థితే కన్నా ఉంటే రామచంద్రుల వారు ఎందుకు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు? నల్ల చక్రవర్తి ఎందుకు అడవుల పాలయ్యాడు? ధర్మరాజు ఎందుకు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది? అంటే ఎవరికైనా సరే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ కూడా చెరసాలలో ఎందుకు పుట్టాడు? చెరసాలలో పుట్టి అక్కడ దేవకీ వసుదేవుల దగ్గర ఉండాల్సిన వాడు
ఎక్కడో యమునా నదిని దాటుకొని ఆ పక్క బృందావనంలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? అంటే ఇవంతా ఏంటివే? కర్మానుసారం ఉంటాయి. ఆ కర్మ ఎట్లా జరగాలని ఉంటుందో అది జరుగుతుంది. కానీ వివేకం అనేటువంటిది ఏం చేస్తుందంటే వీటన్నింటిని చూస్తూ నిర్వికారముగా ఉండగలిగేటువంటి స్థితిని కలిగిస్తుంది. విషయం కొద్దిగా అర్థమైంది ఏమన్నా? అంటే ఏమి, ఇది కర్మానుసారంగా జరిగేది జరుగుతుంది. వివేకం ఏం చేస్తుందంటే ఇదంతా కర్మానుసారం జరుగుతూ ఉందని, నేను బ్రహ్మ స్వరూపుడునని, చిదానంద రూప శివోహం శివోహం అని తను నిర్మలంగా ఉంటాడు. ఆ దుఃఖం మాత్రం ఉండనే ఉంటుంది. ఆ దుఃఖం ఉంటుంది, పోతుంది. తను మాత్రం తన స్థితిలో ఉంటాడు. ఇది సహజంగా సంతోషంగా ఉండుట. దీన్ని నేను బాగా వివరించినాను అనుకోండి, మీకు ఇబ్బంది కలుగుతుంది. అందుకని నేను సింపుల్గా చెప్పిన దీన్ని మీరు గ్రహించాల్సి వస్తుంది. మీ ఇంటిలో ఉండేవాళ్ళు ఏమేమో అంటారు, ఏమేమో చేస్తారు. ఇవన్నీ మీరు గ్రహించాలి. నేను వాటిని చెప్తే ఏమవుతుందంటే, ఇప్పుడే కన్నా చెప్తే కొద్దిగా ఇబ్బంది వస్తుంది. కానీ మీరే ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, నేను ఇప్పుడు ఎట్లా ఉండాలా, నేనేం చేయాలా, నాకు దారి వేసేది వాళ్ళ నేనే వేసుకోవాలి. అంటే ఇప్పుడు వీటన్నింటితో ఎట్లా ఉండాలి నేను అనేది నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, చాలు, ఇప్పుడు ఈరోజుకి నిలుపుదాం. ఓ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ श्री